అంత సార్ లెంత్ ఇలా పైనుంచి కిందకి పైన నుండి అంటే మొగం మీద ఉండాలి. ఏంది బాబు ఎన్నో చేస్తానట్టున్నారు మనల్ని. నాకేం దయంగిన అట్లా కాదమ్మా, ఒరిజినల్ హెయిరా రియల్ హెయిరా వెనక చూపిల్ల దో సార్ వెనక మీసాలకి దారం కట్టి మీరు బల్లైనా లాగచ్చు, బండలైనా లాగచ్చు. అంటే ఇప్పుడు మా అమ్మ ట్రీట్మెంట్ ఉంటుంది మాది పక్క. అమ్మ ఇప్పుడు ఎంట్రుకలతో ఏమైనా కానీ ఒకవేళ బండిలో పెట్రోల్ అయిపోయినా కానీ అట్లా ఏమైనా ఎగ్గుకుంటా పోవచ్చా సార్? చెయ్యొచ్చండి. ఆవిడ జుట్టు ఒత్తుకు పెరిగిన తర్వాత జుట్టు ట్రాక్టర్ కి కట్టేసి ట్రాక్టర్ జుట్టు లాగేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. జుట్టుతో ట్రాక్టర్ లాగేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత గ్యారంటీ ఇస్తున్నాం మేము. చూడండి అప్పా పైకి ఎక్కి మళ్ళా వేసారులే గంపలకి, అందుకే పెట్టేది, అందుకే పోతుంది కాబట్టి ఆటి నుండి అంతా. ఏమప్పా హెయిర్ 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 చేపిస్తాను నీకు. ఏంది హెయిర్ చూపిస్తాను లేకపోతే పొద్దున్నే? ఇప్పుడు చెప్తానండి, ఇక్కడ కొంచెం ఇక్కడ గ్యాప్స్ ప్యాచ్లు ఉంటాయి. నాకేం లేవు, నీకు నీకున్నాయి పట్టతల. మంచిగా ఏమవుతుంది అనుకుంటాను, దగ్గర ఇంత దగ్గర పెట్టింది. నాకు గ్యాప్లు లేవు, నీకున్నాయి చూసుకో. లే ఈరోజు చిన్న తలనొప్పిస్తుంది, పోతుంది అంత మేడ అంతా. యోగా చేద్దురా పోతుంది. యోగాలో ఉన్నానమ్మా నేను. వద్దు అంటే మళ్ళీ ఎందుకు వచ్చినావులే? అదే హెయిర్కి నాకు హెయిర్కి బాగుంది, అన్ని డాక్టర్ కాల్ చేస్తాడు, చెప్తానులే నీకు. ఇవి ఉన్నాయి కదా, ఇవంతా ఈడ కూడా వస్తాయి. ఇట్లా పెట్టుకో, కళ్ళకి పెట్టుకో, అక్కడ ఒకటి రాకుండా, లైటింగ్ పడుకోకుండా. సారీ, ఇట్లా ఈ బేబీ హెయిర్ ఉంది కదా, ఇడంతా బేబీ హెయిర్. ఇది అందరికీ ఉంటుంది. అది ఈడంతా బేబీ హెయిర్ వచ్చి నీకు ఈడ కనుబొమ్మలు కూడా వచ్చేస్తాయి. మాట్లాడిన వేరే వాళ్ళతో ఒక ట్రీట్మెంట్ ఉందంట, చెప్తానులే. లేచి రెడీ అయినాక నీకు మాట్లాడిస్తాలే, అనుకో. ఓ తొందరగా ఫేస్ వాష్ చేసుకొని రాకు. అది ఎందుకంటే డాక్టర్ కాల్ చేస్తాడు. ఇప్పుడు డాక్టర్ కాల్ చేసి నేను ఎందుకు ఫేస్ వాష్ చేసుకోవాలా? బాగుండదు, నువ్వు గలీజ్ ఉంటావు. చెప్పుతో కొడతా, నువ్వు వినున్నావేమో చూడు గలీజ్గా. అంత లేదులే, నీకు మతి మార్పు లేకుంటే చూసుకోండి ఒకసారి. పత్యాపరమైనవు మీకు లేకుండా మతి మార్పు చూసుకోండి. నాకు హెయిర్స్ పెరుగుతాయని అప్పుడే కొవ్వు పడతాను. అంటే ఇప్పుడు నీకు యాక్చువల్గా అంటే ఏం రిక్వైర్మెంట్ ఏంది, అంటే ఏం కావాలా నీకు? యువర్ థింకింగ్. జుట్టు పెరిగేది ఎవరికైనా ఇష్టమే కదా. అవునమ్మా, దాంట్లో నీకు ఎట్లా రింగులు కావాలా, కర్వ్ కావాలా, లేదంటే జానీ బ్రేవో లాగా ఇట్లా పైకి వస్తుంది కొంచెం అట్లా నీకు వస్తాయి. ఆడ లేడీస్కి ఎట్లా వస్తాయి? సరే, నీకు ఎట్లా కావాలా? బ్లాక్ అయిపోవాలనా? నీకు ఏమేం కావాలా అన్నీ చేస్తారు పద్దు. ఇప్పుడు కొత్తగా ఓ టెక్నాలజీ వచ్చింది, ఏమైనా కానీ చేసేస్తారు, ఎనీథింగ్. చెప్పు నీకు ఏం కావాలా చెప్పు. నన్ను చూసి మనమే చేయాలి డాక్టర్కి. అదే అమ్మకి హెయిర్స్, ఆ హెయిర్స్ ఇప్పుడు అదే పనిగా పార్లర్ మొత్తం తీపిచ్చి ఐబ్రో దిద్దుకుంటున్నారు, కానీ నాకు హెయిర్ రావాలి. నీకు చేపిస్తా. నీకేమి ఆయన పిలక పెరగల. ఆ పాప వద్దులే, ఆ పాప వేస్ట్. కానీ నీకేం కావాలా చెప్తా. నీకేం కావాలా చెప్పు. నీకు హెయిర్ ఒత్తుగా రావాలా, తెల్లెంట్రుకలు నల్లగా కావాలా, నల్లవి తెల్లగా కావాలా, ఎట్లా కావాలా? నల్లవి తెల్లగా అవుతాయా? చెయ్యొచ్చు, చేస్తారు ఇప్పుడు దానిలో అవసరమా? నీకేం కావాలా? అందుకే నేను అడుగుతాను. నీకు బ్రౌన్ కావాలా, ఎల్లోయిష్ కావాలా, రెడ్ కావాలా, వైట్ కావాలా, బ్లాక్ కావాలా, బ్రౌన్ కావాలా, ఏ కలర్ కావాలా చెప్పు. అన్ని రకాలు చేస్తారా? టెక్నాలజీ పెరిగిపోయింది, ఇప్పుడు ఏ కలర్ అయినా కానీ చేస్తారు. ఎంత ఖర్చు అవుతుంది? మా ఖర్చు గురించి నువ్వు ఆలోచించద్దమ్మా, నీకెందుకు. అదే రెడ్ బాగుంటుంది.
రెడ్ అంటే రెడ్ కదా, బర్గండి కలర్. బర్గండి వేసుకుంటావా? ఒత్తుగా రాల హెయిర్ అట్లే ఓకే, అంత పడాలి జడ. ఓకే. మీ పాత ఫోటోల్లో అట్లున్నాయి, అంత ఉంది కదా అత్తయ్య. అప్పుడు ఒత్తుగుంది, ఇటుకుంది జుట్టు. అంటే అప్పుడు కాఫీలు తాక్కోకుండా ఎప్పుడు దాతంటే అలవాటు లేకపోలే. పిల్లలు పుట్టక ముందు తాత అంటే. ఇంకా చెప్పాలంటే ఇంకా అప్పుడే ఎక్కువ దాతంటే. వీళ్ళు 3 పిల్లలు కదా, చేసుకొని తినే టైం ఉండదా, కాఫీ దాతంటే. వీడన్నీ అబద్ధాలు చెప్తాడు. వాడేదో నాకన్నా నేనే వాడిని పుట్టినట్లు చెప్తాడు. డాక్టర్తో యాడా డాక్టర్ కొట్టే పోయి ఎవరు కొడుతున్నావు? పద్దుకి హెయిర్ బాగా పెరిగేటట్లు ఏమే పద్దు, పద్దుకి బాగా జుట్టు ఒత్తుగా పొడుగ్గా వచ్చేటట్లు చూపి. మా ఫస్ట్ ప్రయారిటీ నువ్వు మా. ఎందుకంటే ఇప్పుడు సినిమాలకు కానీ సీరియల్స్ లేదంటే జాతరలకి ఆడికైనా పోయేటప్పుడు ఉంటాయి. జాతరలకు పోతే నేను ఏమైనా ఆడా చాలా జాగ్రత్తగా మాట్లాడు. హలో హలో, హెయిర్ స్పెషలిస్టా సార్? అవునండి. అదో ఒక్క నిమిషము, అమ్మ మాట్లాడుతుంది. అంటే ఏజ్ ఎక్కువ ఉందని తెలిస్తే వాళ్ళు కూడా నీకు ట్రీట్మెంట్స్. ఎవరు మూసుకోలే సార్ అమ్మ మాట్లాడుతుంది. హలో సరే అండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి. ఏదో హెయిరు బాగా ఒత్తుగా అట్లా బాగా వచ్చేటట్లు ట్రీట్మెంట్ ఇస్తారంట కదా, కలర్స్ కూడా. కలర్స్ అవునండి. అది నిజమేనా? అవునండి, విష్ణు గారు నాకు మీ గురించి చెప్పారు. మీకు స్కిన్ అండ్ హెయిర్ డెర్మటాలజిస్ట్ అండి, నేను హెయిర్ స్పెషలిస్ట్ అండి. మీకు ట్రీట్మెంట్ చేసి మీ స్కిన్ అనలైజ్ చేసి మీ స్కిన్ ఎలా ఉంది, మీ జుట్టు ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. అంటే ఆ హెయిర్ పక్కగా గ్రోత్ వస్తుందా? పక్కగా రాదు, స్ట్రైట్ ఇక్కడ వస్తుంది. నోరు మూసుకోలే. నేను డౌట్లు నేను అడిగి క్లియర్ చేసి నువ్వేంది మధ్యలో దూరుతావు? ఆ హెయిర్ బాగా గ్రోత్ బాగా వస్తుందా? పక్కాగా గ్రోత్ ఉంటుందండి. మీకు మీ రిజల్ట్స్ మీరే చూస్తారు కదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక. మళ్ళీ ఉన్న జుట్టు ఏం పోదు కదా? అలా ఏముండదండి. మళ్ళీ ఇంకా ఉన్న జుట్టు పోయిందనుకో, ఇంకా నేను ఇంకా వీడియోలు తీయలేను, ఇంకా సీరియల్లోకి పోలేను, సినిమాల్లోకి బయటకు కూడా పోలేను నేను. ఏం కాదు, మా విక్స్ ఉన్నాయి కానీ అలా ఏమి ఉండదండి. మీరు మా రిజల్ట్స్ చూసి మీరు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మళ్ళీ మీ గ్రోత్ కోసం. ఇంకా నాకు బాగా గ్రోత్ వచ్చి ఇంకా నాకు వచ్చేసినాక మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఇదైతాను. ఇంకా పొడవు వస్తాయి, నువ్వు నడుచుకుంటూ పోతే వెనక కసువు నొక్కుంటూ వస్తుంది హెయిర్, అంత పొడవు వస్తాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి వస్తాయి, నువ్వు నడుచుకుంటూ పోతే వెనక కసువు నొక్కుంటూ వస్తుంది హెయిర్, అంత పొడవు వస్తాయి. అంటే అప్పుడు నువ్వు చెప్పేది అన్ని ఇదే? ఇది కాదు, సీరియస్ చెప్తాను. అంత పొడవు నాకు అవసరం లేదు. మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు 100 మందికి మమ్మల్ని రికమెండ్ చేస్తారు, మళ్ళీ మాతో వాళ్ళు కాంటాక్ట్ అవుతారు కదండి. అంటే అమ్మ ఊరికే చేయదు, కమిషన్ ఉంటేనే. వాళ్ళే ఇట్లా అబద్దులు చెప్తాను, నన్ను పనికి మళ్ళీ కొడక పరంబో కూడా. అది నీకు కావాలని చెప్పు, నన్ను ఎందుకు వాడుకుంటానో. నీకు ఎంతవరకు ఉండాలి అత్తయ్య? నాకా టవర్ క్లాక్ వరకు ఉండాలా. వాళ్ళకి టవర్ క్లాక్ అంటే ఏం తెలుస్తుంది అత్తయ్య? అనంతపురం టవర్ ఓకే కదా, మాట్లాడండి. నాకు లిమిట్ ఇక్కడ నడుము దాకుండి ఒత్తుకుంటే చాలు. ఓకే, కింద వరకు వద్దు నాకు. సరే అండి, మనము ఫస్ట్ మీ యొక్క స్కిన్ అండ్ హెయిర్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామా అండి? సార్ నీకు హెయిరే కాదు కదా, మీరు ఇంకా వేరేవి కూడా అదే గడ్డం మీసాలు కావాలన్నా మామూలుగా చెప్తాను, వాళ్ళు తెప్పిస్తారు. సార్ గడ్డం మీసాలు నీకు కాదు, మారాలని ఉన్నానా? నీకు కాదు, మామూలుగా తెప్పిస్తారు కదా సార్ మీరు గడ్డం మీసాలు కూడా. అవి కూడా చేస్తామండి మేము. మీకు కావాలనుకుంటే మీకు మీసాలు పెంచి పళ్ళు ట్రై చేస్తున్నారంటే మేము అది కూడా మీ మీసాలు పెంచుతామండి. నాకున్నాయి మీసాలకి దారం కట్టి మీరు బళ్ళైనా లాగచ్చు, బండలైనా లాగచ్చు. అంటే ఇప్పుడు మా అమ్మ ట్రీట్మెంట్ ఉంటుంది మాది పక్క. అమ్మ ఇప్పుడు ఎంట్రుకలతో ఏమైనా కానీ ఒకవేళ బండిలో పెట్రోల్ అయిపోయినా కానీ అట్లా ఏమైనా ఎగ్గుకుంటా పోవచ్చా సార్? చెయ్యొచ్చండి. ఆవిడ జుట్టు ఒత్తుకు పెరిగిన తర్వాత జుట్టు ట్రాక్టర్ కి కట్టేసి ట్రాక్టర్ జుట్టు లాగేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. జుట్టుతో ట్రాక్టర్ లాగేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత గ్యారంటీ ఇస్తున్నాం మేము. ట్రాక్టర్ పోదండి,
నేను పోతా. అంత ఒత్తుగా హెల్దీగా ఉంటుంది మీ ఆ, జుట్టు. ఒత్తుగా హెల్దీగా ఉండొచ్చు. డాక్టర్ ఏం పోదు కానీ నేను పోతా ఫస్ట్ పైకి. అలా అలా ఏముండదండి. మరి నా జుట్టు డాక్టర్ కట్టమంటున్నారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ జుట్టుని ఎంత హెల్దీగా చేస్తాము, ఎంత ఒత్తుగా చేస్తాము అని అర్థం చేసుకోవాలండి మీరు ఇక్కడ. సరేలేండి సార్. బాబీ నువ్వు కానీ చేయించుకో బాబీ, నీకు పట్టతల పడుతుంది. అది ఎందుకు పడుతుంది అంటే పట్టతల కాదు అది. ఆస్తి కలిసి వచ్చాక బట్టతల కాదు చూడు, అదే బట్టతల కాదు అది. ఆస్తులు కలిసి వస్తాయా, అమాంతంగా వచ్చి పడతాయా? నీ మాట పరంగా శుభం, అట్లనే ఆస్తులు కలిసి వస్తే నా వాక్ తప్పకుండా అవుతుంది. థ్యాంక్స్. ఫస్ట్ నీ బోడిగుండు చెక్ చేసుకో. నాకేం బోడిగుండు లేదు బాబీ, అట్లా అనద్దు. అట్లా పోతే సార్ టెస్ట్ చేస్తారా సార్ అమ్మకి? అవునండి, స్టార్ట్ చేద్దామా అండి? యా ఊరు? ఊర్లే ఇప్పుడు ఇంకెట్లా మళ్ళీ అటు పోతేనే ఆడ పోతేనే కదా బాబీ. విష్ణు గారు రిక్వెస్ట్ చేశారు నాకు ఆ? మా అపాయింట్మెంట్ కోసం, అందుకే నేను మార్నింగ్ అవర్స్ లో మీకు కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ. అవును, నేను పోకుండా ఎట్లా టెస్ట్ చేస్తారు? ఇప్పుడు అన్ని వీడియో కాల్ త్రూ మేము టెస్ట్ చేసి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. ఓకే సార్, వీడియో కాల్ ఆన్ చేస్తాను అమ్మది. అక్కడ వాళ్ళు ఓకే అండి. కనిపిస్తారా? వాళ్ళు ఎందుకమ్మా, వాళ్ళతో మనకు సార్. ఈ అమ్మ వచ్చేసి మా అమ్మ అంటానా, మా అమ్మ. ఆ పాప వచ్చేసి పెళ్ళాం. నా ఫ్రెండు. ఏయ్ చెప్పుతో కొడతా, పెళ్ళాం. సార్ అమ్మని చూడండి బాగా ఎట్లుంది, బాగుందే. సార్ మీకే ఇస్తున్నాను, మీరే హ్యాండ్ ఓవర్ తీసేసుకోండి. హలో మేడం, మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, ఇప్పుడు మనం మీ స్కిన్ అండ్ హెయిర్ ఎనాలిసిస్ స్టార్ట్ చేద్దాము. భయపెట్టద్దు. కొంచెం కెమెరా మీరు వెనక్కి తీసుకోగలరా? ఇట్లా అట్లా పెట్టుకోవాలంట. ఓకే, అండ్ మీ యొక్క హెయిర్ ని చూపించగలరా? హెయిర్, మీసాలు, అదే ఎంట్రుకలు చూపి, నీట్గా చూపి ఎంత జంప్ ఉన్నాయి. ఆ విగ్ కాదని చెప్పు, వాళ్ళు విగ్ అనుకుంటారు మళ్ళీ. అది విగ్గన్ ఎందుకని? ఇక్కడ సంతూర్ మోమ్ యాడ్కి రావట్లేదు, జడీలో ఉప్పు చూపించండి. మీ యొక్క హెడ్ ఓపెన్ చేసి చూపించండి. ఏమి ఓపెన్? హెయిర్ ఓపెన్. హెయిర్ లూజ్ చేయండి ఫస్ట్. హెయిర్ లూజ్ అంటే చేయి, ఒక్క నిమిషం. హెయిర్ లూజ్ చేయి. ఎవరన్నా డాక్టర్ దగ్గర పోతే చూస్తారు. అవునమ్మా, చూసే కోసమే ఇప్పుడు అది. ఇట్లా చేస్తారు, ఏంది చేస్తారులే సార్. దయ్యం. ఓకే అండి, ఓకే. మీరు ఇలా హెయిర్ ని ముందుకు వేసుకొని మీ హెయిర్ లెంత్ చూపించండి నాకు ఫస్ట్. విష్ణు నన్ను చూపేవా? ఇంకా ముందుకంట అంత సార్ లెంత్. ఇలా పైనుంచి కిందకి పైన నుండి అంటే మొగం మీద ఉండాలి. ఏంది బాబు ఎన్నో చేస్తానట్టున్నారు మనల్ని. నాకేం దయ్యం అట్లా కాదమ్మా, ఒరిజినల్ హెయిరా రియల్ హెయిరా వెనక చూపిల్ల సార్. వెనక ఓకే అండి, ఓకే. బేబీ హెయిర్ కూడా ఉన్నాయి. అందరికీ ఉంటాయి లేదే, నీకున్నాయి. హెయిర్ లెంత్ ఎంత ఉందో చూపియండి, లెంత్ ఎంత ఉందో కొలవండి మీరు ఫస్ట్. సార్ టేప్ తెల్లా సార్? వద్దండి, ఫస్ట్ మొత్తం స్ట్రైట్ గా లాగమనండి ముందు వైపుకి. సార్ కత్తిరితో కట్ చేసేసి కొలుస్తుమా? లే అంటే నువ్వు ఉన్న జుట్టు ఊడగొట్టాలనే కదా. అసలు ఎంత ఉందో చెప్పు. ఓకే, ఉంది, ఎంత ఉంది? సార్ అంత ఉంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దామండి. మీ యొక్క హెయిర్ ని రెండు చేతులతో రెండు సైడ్ ఇలా పట్టుకోండి ఫస్ట్. ఏంది బాబు ఇది, ఏం తమాసలా? దీని వల్ల మనం హెయిర్ స్ట్రెంత్ ఎలా ఉందో చూసుకోగలము. ఓకే, సో హెయిర్ ని గట్టిగా పట్టుకొని లైట్ ప్రెషర్ అప్లై చేయండి. ఇగ్గల్లా సార్? ఆ పక్క పద్దును, ఈ పక్క నేను ఒక సైడ్కి. ఏంది బాబీ అట్లా చేస్తా? ప్రెషర్ తెలుస్తుందంట ఎంత గట్టిగా ఉంది అని. ఆ పక్కన పట్టుకొని ఇగ్గం అట్లా చూద్దాం. ఏంది బాబీ తీ బాబీ, ఏమే స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మీకు దీని వల్ల మనకి ఏం తెలుస్తుందంటే మీ చేతికి ఎన్ని వెంట్రుకలు వస్తున్నాయి, మీ జుట్టు ఎలా ఉందో అని తెలుస్తుందండి. అవునా? అబ్బా, రాలేదు ఒక్కటి. ఏం కూడా రాలేదు. తల అయితే బాగా మెత్తగా ఉంటుంది సార్. మా నాయన కొట్టి అట్లా అయింది. ఎందుకు బాబీ అట్లా చెప్తానవు? గబ్బు లేపి నువ్వు కూడా కొట్టు బాబీ, పద్దును మెత్తగా అయ్యి జుట్టు వస్తుంది.
కొట్టు. నన్ను కొడతారు అప్పుడు వాళ్ళు వచ్చి. ఇది రియలైజేషన్. మాకు ఒక డౌట్, మీరు హెయిర్ కలర్స్, హెయిర్ స్పాస్ ఏమైనా చేసుకుంటారా? కలర్స్ వాడుతుంది సార్ మా ఉండే నువ్వు వాడతావు కదా బాబీ. డాక్టర్స్కి లాయర్స్కి ఉండేది ఉన్నట్టు చెప్పాలా. ప్రతి ఒక్కరు వాడతారు బాబీ, నువ్వు కూడా వాడతావు కదా. అంతేగా. హెయిర్ కలర్ లైక్ మీరు ట్రీట్మెంట్ జరుగుతున్నన్నాళ్ళు హెయిర్ కి ఎలాంటి కెమికల్స్ అప్లై చేయకూడదండి. ఓకే. మేము వచ్చే లోషన్స్ అండ్ ఆయింట్మెంట్స్ ని వాడాల్సి వస్తుంది, మీరు సీరమ్స్ ని. దానివల్ల లైక్ కొన్నాళ్ళు మీకు తెల్ల జుట్టు వచ్చినా కూడా అలానే ఉంచుకోవాల్సి వస్తుంది. అంటే అంత తెల్లగా అయిపోతుందా? తెల్లగున్నా కొన్ని రోజులు జుట్టు పెరుగుతున్న కొద్దీ మీకు తెల్ల జుట్టు వస్తూ ఉంటుందండి ఫస్ట్. ఎందుకంటే మీరు తెల్ల జుట్టే వస్తుందండి, ఎందుకంటే మీరు పెద్దవారు కాబట్టి మీకు ఇప్పుడు నల్ల జుట్టు రాదు. ఫస్ట్ ఇప్పుడు తెల్ల జుట్టే వస్తుంది మీకు స్టార్టింగ్ లో. తర్వాత జుట్టు ఒత్తు అయిన తర్వాత మీరు కలరింగ్ కానీ హెయిర్ స్పా కానీ స్టార్ట్ చేయొచ్చండి. అది ఎట్లా వస్తుంది? ఇప్పుడు నాకు లేకుండా తెల్ల జుట్టు మీరు పెడతానే వస్తుందంటే అప్పుడు మీరు ఇచ్చేదానికి తెల్ల జుట్టు వస్తుంది అన్నమాట. అండి మీరేమైనా విన్నమ్మా. ఇప్పుడే పుట్టిన పై కాదు కదండి, పుట్టంగానే నల్ల జుట్టు రావడానికి. కరెక్టేలేమ్మా చెప్పింది అది. సార్ అక్కడ ఇంకొక వాళ్ళని కూడా చూడండి సార్. ఆయమ్మకు కూడా ఫస్ట్ ఆయమ్మకు చెప్పింది జుట్టు. ఆయమ్మకి ఏ కలర్ జుట్టు వస్తుందో చెప్పండి. సార్ చెప్పండి సార్. ఆయప్ప ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు బాగా బ్లాక్ ఉన్న మొత్తం బయట అయిపోతాయి. అంతేగా. హెయిర్ అనాలిసిస్ మీ హెయిర్ ఒకసారి చూపించగలరా? చూపించు. ఏముందో చూపించు. అంతేనా? హ్యాపీ అవుతారా జుట్టు చూస్తే? లేదులేండి సార్, అంతా పోయింది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కటింగ్ చేసిండ్రి, అందుకు ఏం చేసిన నేను హాస్పిటల్లో ఎన్నేళ్ళాయా? అప్పటి నుంచి నేను ఇప్పుడు ఎన్నేళ్ళాయా? నువ్వు ఫస్ట్ నాకన్నా ముందు నువ్వు తీసుకో ట్రీట్మెంట్ ఆడ. అంతేగా. ఎంతైనా రాధికా గారు మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా వండర్ఫుల్ గా ఉందండి. మీరు అనేది మనకి పక్కా వస్తుంది విష్ణు గారు మనం చేయబోయే ట్రీట్మెంట్ కి. మా అత్త తల అయితే బాగా మెత్తగా ఉంది సార్, నాదైతే గట్టిగా ఉంది. మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదండి, ఇంకొన్ని రోజుల్లో మీకు పొడవైన జడ రాబోతోంది. తెల్లంటికలే ఎవరికి? పద్దుకా? అవునండి. నీకే? నాది గట్టి తల సార్, ఇలా మెత్తగా ఉంటుంది. ఓకే అండి, ఓకే మన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దామా విష్ణు గారు? నెక్స్ట్ ప్రొసీజర్ వెళ్దామా? నెక్స్ట్ చేయండి సార్, నో ప్రాబ్లం. ఓకే ఓకే అండి. సో రాధికా గారు మీరు మీ ఫోటో షూట్స్ అన్ని తొందరగా చేసుకుంటారా అండి? ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని తీసేసుకుంటారండి తొందరగా? ఓకే. లైక్ మీరు తర్వాత కొన్ని రోజులు ఫోటోలు వీడియోలు తీసుకోలేరు కదండి? ఎందుకు తీసుకోలేరు? అంటే ఉన్న జుట్టు ఊడిపోతుందా? ఇన్నో మా ఫస్ట్ ఇంకా తీసుకోలేరంటే ఇంకా పెరుగుతా కొన్ని రోజులే మామూలు సీరియల్లోకి సినిమాల్లోకి కానీ పోలే కదా మీరు. కొన్ని రోజులు. సార్ కంటిన్యూ సార్. ఓకే. పద్దుకి ఎట్లా సార్ మళ్ళా? పద్దు గారికి ఎట్లండి? ఆవిడకి ఒక 1 hour and 2 hours ప్రొసీజర్ అండి అంతే. ఆవిడ 2 hours లో ఆవిడకి పొడుగు జడ వచ్చేస్తుంది. అంటే అంటే వేరే వాళ్ళ జుట్టు తెచ్చి కుట్టుతారా? అమ్మా నువ్వు ఎందుకు తొక్కులాడతావు? ఓకే. రక్తం ఏమైనా వస్తుందా సార్ వీళ్ళిద్దరిలో ఎవరికైనా? టూ మచ్. రాధికా గారికి కొంచెం రక్తం రావచ్చండి. ఎక్కువ ఉందిలే సార్, బ్లడ్ ఏం కాదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పద్దు గారికి ఏమీ రాదండి రక్తం లేదు కదా, అందుకు రాదు. ఎందుకు వస్తుంది అంటే ఏదో అమ్మా సార్ చెప్పండి సార్. మందులతో పెరిగే జుట్టు కాదు ఇది. అమ్మా సార్ చెప్పండి సార్. మందులతో పెరిగే జుట్టు కాదు ఇది. కుచ్చుతారేమో చేసి అన్ని. మామా విన్నుమా. ఓకే అండి, మీ యొక్క మేము హెయిర్ ట్రీట్మెంట్ తో పాటు విక్స్ అండ్ సవరాలు సప్లై చేస్తూ ఉంటామండి. మీరు అవి ఏమైనా కొనుక్కోవాలనుకుంటున్నారా? సవరాలు ఏమైనా కొనుక్కుంటాం అంటే ఉన్న
జుట్టు కోసేసుకుని వాళ్ళు సౌరాలు చేసి అమ్ముకుంటారా? ఏ అవునత్తయ్య, కేజీ వేలల్లో ఉంటుంది. అడుగు లేదు సార్ సవరము మీరు జుట్టు పెరిగే ఇస్తాన్నారు దానికి కదా, అదే మళ్ళా చెప్పేది సౌరాలు నాకు ఎందుకు? తెలిసి మీది బాగా పొడవు ఉంది. అందుకు కాదు మనకిది నువ్వు ఈ వీడియో చేయాలంటున్నావు కదా అది చంద్రముఖికి యూజ్ అవుతుందిలే సౌరం. నాకెందుకు, నా ఇంట్లో సౌరం ఉంది, నేను పెట్టుకొని సార్ సౌరం ఓకే అమ్మకి నీకే అడుగుతున్నాను సౌరం ఏమైనా అవసరమా అని అదే చెప్పు సార్. పద్దుకి సౌరం అంటుంది అమ్మ. పద్దుకు సౌరం అవసరం సార్, నాకు అవసరం లేదు. హలో హలో, మా దగ్గర ఇటాలియన్, చైనీస్, మంగోలియన్ అన్ని హెయిర్ స్టైల్స్ ఉన్నాయండి మా దగ్గర. అదేనండి, పద్దుకి సౌరం అవసరం అవుతుంది, నాకు అవసరం లే. నాకు అవసరం లే. ఆవిడకి మనం ఆవిడకి జుట్టు వచ్చేస్తుంది కదండి, ఇంకా సౌరం ఎందుకు ఆవిడకి? అంటే నాకు పోతుందా? అంతేగా. మనం మీకు ట్రీట్మెంట్ చేస్తున్నామండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి కదండి. అంటే మళ్ళీ ఆమెకి ఏంది చేస్తున్నారు? ఆమెకి ఇంప్లాంటేషన్, నీకు ప్రొక్యూరింగ్ అమ్మా. అత్తయ్య నాకు వద్దులే అత్తయ్య, ఇది నేను కటింగ్ అంటే ఆమె మిషన్ లో పెట్టి జుట్టు కనిపిస్తారు అదే? కాదమ్మా చేసుకుంటాలేండి అత్తయ్య. నీకు ప్రొక్యూర్ చేస్తారు బుడుక్స్ ఇదో బేబీ కటింగ్ పెట్టించుకుంటావా? మా నీతో ప్రొక్యూర్ చేసుకొని ఆడ ఇంప్లాంట్ చేస్తారు అంతే. అంటే నా జుట్టు తీసి అక్కడ పెడతారా? ఓహో, ఇది ప్లాను. ఎప్పటి నుంచి వేసినావు ప్లాను? అడు ఏం ప్రాబ్లం ఉండదు. నాకున్న జుట్టు మాసకంటానంలే. పద్దుకి స్టార్ట్ చేయండి, తర్వాత నేను ట్రై చేస్తాను. అంటే పద్దుకు స్టార్ట్ చేయాలంటే నువ్వు ఉండాలి. ఆస్తి అండి, వాళ్ళతోనే అంటే నాకు అర్థమైంది ఏమంటే నా జుట్టు పీకి అక్కడ పెడతారు, అందుకే నాకు సౌరం అవసరమా అంటున్నారు. అక్కడ సౌరం అవసరం లేదు అంటున్నారు. ఏమంత పిచ్చిపోకా నేనేమన్నా? సరే ఎక్కువ ఉన్నాయి కదా అమ్మకి హెయిర్స్, మీరు ఇంతకుముందు చూసినప్పుడు. అవునండి, బాగా చాలా ఉన్నాయి హెయిర్ అంతా. ఒక్కసారి గుంజితే 2 సైడ్లు వచ్చేసి మనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇమీడియట్ గా. మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలంటే చేయొచ్చండి విష్ణు గారు. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం పెట్టేసినాక ఇప్పుడు అమ్మకి ఎట్లున్నాయి అట్లుంటాయా పద్దుకి? పొడుగ్గా ఇంకా పొడుగు జడొస్తుందండి ఆవిడకి. ఓకే ఓకే, ఇంతకు ఉంది కాబట్టి ఇంకా పొడుగ్గా వస్తుంది ఆవిడకి జడ. ఎట్లొస్తుంది? ఎట్లున్నాయి అట్లా వస్తుంది మా. ఎట్లొస్తుంది? ఈ సిల్కీ హెయిర్ తీసి నా జుట్టు బీకి పద్దుకు పెడితే నాకు గుండు చేయాలని ఉన్నారా మీరు? ఇప్పుడు అనే కదా ఇట్లా పట్టుకొని 2 లాగుతూ వచ్చేస్తాయి అని అంటే నాకు గుండె, అందుకే నాకు సౌరం అవసరమా అనిండి. సౌరం కూడా ఎక్కడ పెట్టుకుంటారు ఉండ జుట్టు పోయినాక? నోరు 3 నామాలు పెట్టుకొని బయట పోతాలే. ఉండు మా, డబ్బులు ఇచ్చి మా పిలుచుకొని వచ్చిండేది. డబ్బులు ఇచ్చి నీ పిల్లని పెట్టించుకోలేనా? పద్దుకు పెట్టిల్లని కదా. ఉండుమా, పర్మనెంట్ గుండు రౌండ్ చేయాలన్నారా? ఏం కాదు మాకు పీకినా కానీ వెనక నుండి పీకితే ఏం కాదు, అవి పీకి పెట్టచ్చు. సార్ చెప్పండి సార్, పీకితే ఏమైనా అవుతాయి మళ్ళా వస్తాయి కదా అమ్మకి? లైక్ మనం మొక్కలకి ఎలా ఆకులు అవన్నీ పీకితే కొత్త ఆకులు వస్తాయో, మీకు కూడా జుట్టు పీకితే మీకు కొత్త జుట్టు వస్తుందమ్మా. నీకు వస్తుంది, ఆ పాపకు వస్తుంది, ఇద్దరికి వస్తుంది. అందుకే ఆ పాపకు 2 రోజుల్లో వస్తుందంట. నువ్వు డై వేయకోకుండా ఉంటే బ్లాక్ ఉండే ఒక్కటి పీకి పెడతారు ఆ పాపకి. నీకు మళ్ళా మొలుస్తాయి, నీకు ఆ పాపకు మొలుస్తాయి, ఇద్దరికి మొలుస్తాయి. నువ్వే ఆలోచించు. నువ్వు మొన్న ఏమన్నావు? నువ్వు అట్లా కాదు, నువ్వు మొన్న ఏమన్నావు? నేను నా ఆర్గన్స్ కళ్ళు దానం చేద్దాం అనుకుంటానరా అన్నావా లేదా? మళ్ళీ ఎంట్రుకులు దానం, అందుకే ఎంట్రుకులకు కూడా మాట్లాడినా అంటే నేను లైవ్ లో చెప్పింటే అది. అవునమ్మా, నువ్వు బతికినట్లే పిక్కుంటావా? ఆర్గన్స్ అంటే చనిపోయినాక, ఎంట్రుకులు ఏముందమ్మా వస్తాయి మళ్ళా. నేను చచ్చిపోయినాక ఎంట్రుకులు కూడా పిక్కో. మా వద్దు, అవి ఎంట్రుకులు పెరుగుతానే ఉంటాయి. ఆ మాట అన్నందుకు నువ్వు ఇది తీసుకున్నావా? చాలా మేధావే. నేను అనిండేది అవయవాలు, అది కూడా అవయవమే. అవయం కన్నా తక్కువ అయింది, అది ఇంకా చీపు. భలే ఉన్నావే.
తర్వాత నా అవయవాలన్నీ దానం చేస్తా. నాకు ఎవరు ఇష్టం అని చెప్పిన. ఎవరు తీసుకుంటారు? అన్ని వాడేసి అయిపోయినాక దాన్ని ఎవరైనా వాడేసి తీసుకుని ముందే పుడతాను పిక్కోరు ఎవరు సగులోడా. నువ్వు ఇప్పుడు బతుకున్నట్లే జుట్టు పిక్కేళ్ళని చూస్తున్నావా? అమ్మ నా కొడుక. కాదు సార్, అది చెప్పు సార్. అది ప్రొక్యూరింగ్ అండ్ ఇంప్లాంటేషన్ అంటారు దాన్ని. వద్దులే, యాప్లో క్లీన్ వద్దు, అది వద్దు నాకు. తొక్క తోటకూర. ఇప్పుడు మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిందే. ఎప్పుడు చేద్దాం? వస్తాయమ్మా. నాకొద్దు నాయన. అమ్మ ఏం ప్లాన్ చేసినారు? అబ్బో బాబా, నీ కూడా ఉన్నావమ్మా అయ్యో, దీంట్లో? నువ్వు ఎవరినైనా అడుగు. నాకు తెలియదు అసలు. నువ్వు ఎవరినైనా అడుగు. ఇప్పుడు నీకు ఒకటి చెప్తా చూడు. ఇప్పుడు నువ్వు పద్దుని చూసినప్పుడు ఆనందం వస్తుంది నీకు. అబ్బా నా ఎంట్రుకలు ఆ పాపకు ఉన్నాయి కదా, అయి ఎంత బాగా ఒత్తుకున్నాయి ఆ పాపకు, నాలాగే ఉన్నాయి ఎంట్రుకలు అని నువ్వు ఆనందపడచ్చు. నాకు ఆ ఆనందం వద్దప్ప. ఎందుకు? నా జుట్టు నాకుంటే చాలు. నీకు ఉంటుందమ్మా, నీదే ఆడుంటుంది. లే నడాలు ఇరగొడతా నా కొడక, కంత్రి నా కొడక, కంత్రి మగ నా కొడక. పెద్ద పొడుగు చూడు అంటే నాకు ఇష్టం కదా. ఇష్టమైతే పోలే, ట్రీట్మెంట్ ఇప్పిపో. ఎందుకు ఇదే ట్రీట్మెంట్? బాగున్నదే. అదేమో చెప్తారు చూడే. ట్రీట్మెంట్ అక్కర్లో ఉన్నట్టుండి ఎగ్దమ్ అదేదో పనుకున్నాడు పుట్టుకొద్దు తీసుకొని మేలుకున్నాడు పెట్టుకున్నట్టు అట్లుంది. అడుగుగాలండి, ఏం బంధులు ఏమండవు. పోలే పో. బాగా చెప్పు. నాకు అవసరమే లేదు చూడప్ప. ఫోన్ కట్ చేసి రాలే. అక్కడ పో. కట్ చేయలే, అది వీడియో కాల్ కట్ నేను తిడతా మళ్ళా. అట్లా కాదమ్మా, ఏం కాదు. లే మంకు నా కొడక. అడుగుగాలంటే ఏం కాదు సార్ నాడు. నమస్కారం. మీ 100%. ఏందమ్మా నాకొద్దులే, ఏం తలకాయ వాడికి తిరుగుతుంది. ఎంట్రుకులు లేవా కనీసము? ఆస్తులు ఇస్తానవా నువ్వేమైనా? లే ఆస్తులుంటే బంగారు ఇసివా, నీ బంగారు ఇసివా, నీ పట్టు చీరలు ఇసివా, లేదంటే ఏం నీ మాగాని ఇసివా? ఎంట్రుకులకే కదా. ఎంట్రుకులకి ఆస్తుంటే ఆస్తి ఇస్తా. మళ్ళా ఉంది కదా ఆస్తి. నీ ఆస్తి ఇదే, నీ ఆస్తి. నీకు ఆస్తినైనా పోగొట్టుకుంటారు కానీ జుట్టుని ఎవరు పోగొట్టుకోరు. అమ్మా వెనక తీస్తారమ్మా, వెనక తీస్తారు. కనపడదు. వానమ్మ వానక్క వానాలి నా జుట్టు మీద పడింది. ప్లీజ్ మా ఒప్పుకో. పోలే పాలే. ప్లీజ్ మా పాప లే బుద్ధుతా. ఆ పాప ఎంట్రుకులన్నా చూడమ్మా. ఒప్పుకు ఏమైతే మళ్ళీ వచ్చేదే కదా. మగ్గు మగం నా కొడక. ఇన్నేళ్ళు ఇట్లా ఇట్లా వేసుకొని తిరిగినావు కదా, ఇప్పుడు లేకుంటే ఏమైతుంది? పోలే కుణమగం నా కొడుక పో. అవ్వా అయిపో అన్నప్పుడే అర్థం ఆయన కొంచెం ఏడో. కానీ ఏందో చెప్తానళ్ళే, నాకు ట్రీట్మెంట్తో పెరుగుతాయంట, ఆయన 2 రోజుల్లో పెరుగుతాయంట. పోయమ్మ నా అమ్మ కదే. అంత సెల్ఫీస్ అనుకోలే. పోలే, నువ్వు సెల్ఫీస్ అయ్యి నా జుట్టు పీకి పద్దుకు పెట్టాలని చూసినావు. సెల్ఫీస్ నా కొడుక.